భార్గవి ఆ సూట్ కేసు ఏంది? ఈ సూట్ కేసు ఏందని అడిగినావు కదా నేను. ఎక్కడికైనా వెళ్తున్నావా? నీ సర్దినా భార్గవి అందులో అంత పెద్దగా ఉంది. సూట్ కేసు అనుకుంటున్నావా? నువ్వు పప్పులో పెద్ద సాంబార్లోనే కాలేసినావు. కాల్ తీసి అర్జెంట్ గానీ ఇది ఏంటంటే సూట్ కేసు లాంటిదే కానీ సూట్ కేసు కాదు. మరి ఇంట్లో నలుగురు కూర్చోవచ్చు. చూపిస్తాడా? ఏమో ప్రయోగం చేస్తుంది ఇప్పుడు. ఇంకా చూడు, ఇక్కడ లాక్స్ ఉంటాయి. ఇలా అనేసి ఇలా అనగానే లాక్ ఓపెన్ అవుతుంది. లాక్ ఓపెన్ అయిందా? నీకు చైర్లు చూపిస్తా అని చెప్పినా కదా. అందులో డ్రెస్సులు పెట్టుకోవడానికి ప్లేస్ ఏది? డ్రెస్సులకు ప్లేస్ ఉంటది, కూర్చోడానికి మాత్రం ప్లేస్ ఉంటది. అక్కడెక్కడ కూర్చుంటారు? ఇప్పుడు దీంట్లో కూర్చోవచ్చు. నీకు ఒక టేబుల్ డైనింగ్ ఏరియా వస్తుంది. దీంట్లో చైర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు చూపిస్తా చూడు, చైర్లు తీస్తా చూడు. ఫస్ట్ ఇగో ఇవి లాక్స్ ఇలా ఉంది కదా, ఇది లోపలికి ఇలా లాక్, ఇది ఒక లాక్. ఓకేనా? ఇక్కడ అవి 2 చైర్లు, రిమైనింగ్ 2 చైర్స్ ని కూడా ఓపెన్ చేసి వాటికి లాక్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని మనం లాక్ చేస్తే ఆ 4 చైర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా లాక్ అయిపోతాయి అనమాట. అసలు ఇక్కడ వాటి గ్రిప్ అనేది కొంచెం కూడా మిస్ కాదు, అంత స్టాండర్డ్ గా లాక్ అయిపోతాయి. నెక్స్ట్ దీంట్లో మనం ఏంటంటే డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా వీటికి చైర్స్ తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను డైనింగ్ ఏరియాని చెప్పడం మర్చిపోయినా, ఓన్లీ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు చైర్స్ ఓపెన్ చేసిన కదా, చైర్స్ ఓపెన్ చేయకుండా మీరు వాటిని చైర్స్ అలాగే ఉంచి టర్న్ చేసుకుంటే అది ఓన్లీ డైనింగ్ టేబుల్ లాగా మాత్రమే ఉంటుంది. ఇంకా మీకు చైర్స్ అవసరం అనుకున్నప్పుడు చైర్స్ని ఓపెన్ చేసుకున్నప్పుడు 4 సీటర్ డైనింగ్ టేబుల్ లాగా మీకు ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇది ఎస్పెషల్గా ఎవరికి ఎక్కువ హెల్ప్ అవుతుంది అంటే 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మీరు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మీకు ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎక్కడ కూడా స్పేస్ ఎక్కువ తీసుకోదు. సో మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కింద కూర్చునే పని ఉండదు. అవుట్డోర్లలో మనకు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది అనమాట. మనం ఏదైనా సర్వ్ చేసుకోవాలి అన్నా కానీ మొత్తం మీరంతా అక్కడ ఒక సిట్అవుట్ ఏరియా లాగా మీరే ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న హోల్ అక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో ఒక అంబ్రెల్లా ప్లేస్ చేసుకోవడానికి ఒక అంబ్రెల్లా కూడా ఇస్తారు. నాకు దీన్ని అది చూపించడం మర్చిపోయినా, అది కూడా అంబ్రెల్లా కూడా ఉంటుంది. నేను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, నా దగ్గర ఉంది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసిన. ఇది అవుట్డోర్లలో అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా లాంగ్ జర్నీ ట్రావెల్ చేస్తున్నప్పుడు, మీరు ఏదైనా సర్టన్ ప్లేస్లో ఆగాలనుకున్నప్పుడు, మీల్స్ తినాలనుకున్నప్పుడు కూడా మీరే ఈజీగా మంచిగా ప్లేస్ చేసుకొని డిష్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మీరు దీన్ని కార్లో కూడా ఏ ప్లేస్కైనా తీసుకెళ్ళొచ్చు. అంటే స్పేస్ కూడా తక్కువ తీసుకుంటుంది. మీరు డిక్కీలో దీన్ని కరెక్ట్ ప్లేస్ చేసుకోవడానికి కూడా అలా బ్యాక్ సైడ్ డిక్కీలో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దానికి సంబంధించి పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తున్నా చూడండి. లెంత్ ఇప్పుడు ఇది నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది. కూల్ డ్రింక్ పార్టీ అయిపోయింది, కానీ ఇంకొక డౌట్ ఉంది భార్గవి, దాన్ని ఎట్లా ఫోల్డ్ చేయాలి? ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ వదినా. అది కూడా నీకు ఈజీ ఉందో, నీకు ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ. చాలా అంటే పెద్దగా నీకు అంత హార్డ్గా కూడా ఉండదు. ఈ మెటీరియల్ కూడా అంత పెద్ద హార్డ్గా ఏదో వెయిట్ ఉన్నట్టు కూడా ఉండదు. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. నీకు అంతా నువ్వు ఈజీగా క్యారీ చేయగలుగుతావు. ఎక్కడికైనా కానీ ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అని ఇంతకుముందు ఓపెన్ మళ్ళీ తిరిగి ఎలా క్లోజ్ చేయడం, ఈ క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మిడిల్ ఇలా ఇలా అంటే వెయిట్లెస్ ప్రొడక్ట్. ఓకేనా? దీన్ని ఇటు దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ లాక్ ఉంది చూసినావా, ఈ లాక్ ని ఇలా పైకన్నాం అనుకో, ఇలా పైకనేసి ఇలా అంటే ఉంది కదా, ఇక్కడ జాయింట్ ని ఇట్లా కొంచెం ఇలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ 2 సెట్స్ కూడా ఇలా అని ఆటోమేటిక్గా మనకు మూమెంట్ అర్థమవుతుంటుంది కదా ఫోల్డ్ చేస్తుంటే. దీంట్లోకి వచ్చేసింది ఇప్పుడు. ఓకేనా? దీని లాక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ లాక్స్ ఈ లాక్ ని తీసేసుకుంటే ఆటోమేటిక్గా ఇవి క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ లాక్ ఉంది, దీన్ని తీసేసుకుంటే ఇది క్లోజ్ అయిపోతుంది. ఈ లాక్ ని పైకి అనుకొని చాలా బాగుంది కదా, వెయిట్లెస్ ఉంది, చాలా యూస్ఫుల్గా ఉంది, బెస్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు ఇది ఉంది కదా, రీప్లేస్ వచ్చేసి ఇంత మ్యాటర్ ఉందనుకోలే నేను. ఇంత సూట్ కేసులో ఒక పార్టీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.